హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు వ్లాగ్స్. ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు మార్నింగ్ 6 అయింది. ఒకసారి కోర్టు బయట ఎలా ఉందో చూద్దామా? చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా మంచు కురుస్తుంది. వీడియోలో కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. చాలా చీకటిగా ఉంది. చూశారు కదా బయట ఎలా ఉందో. బాగా చలిగా ఉంది. మా వారు వచ్చేసరికి నేను బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కొత్తగా చూసేవారు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసేద్దామా? ఇవాళ నేను పెసర్లతోని దోస చేస్తున్నాను అనమాట. ఇది ఈ కప్పుతో 2 కప్స్ పెసర్లు, అలాగే 1 కప్ రేషన్ బియ్యం తీసుకున్నాను. హాఫ్ కప్ మినపప్పు తీసుకున్నాను. ఇది మీరు మార్నింగ్ అయినా నానబెట్టుకొని నైట్‌కైనా డిన్నర్ లాగా దోస పోసుకోవచ్చు. అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా దోస చేయొచ్చు. నేను ఎలా చేస్తాను అనేసి చూడండి. ఇది నేను నైటే నానబెట్టేసి 4 అవర్స్ లేదా 5 అవర్స్ నానబెట్టేయచ్చు. నేను నైటే నానబెట్టేసాను. వీటిని నేను వాష్ చేసి నానబెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసి మిక్సీ బౌల్‌లోకి తీసుకుందాము. మిక్సీ బౌల్ పెట్టి ఇందులోకి ఈ పెసర్లు తీసుకుంటున్నాను. ఇందులో చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న బ్యాటరీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇందులో టేస్ట్‌కి ఉప్పు వేస్తున్నా, సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు దీన్ని నేను మిక్స్ చేస్తున్నా. లైట్‌గా వాటర్‌ని యాడ్ చేస్తున్నా. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నా. చూసారు కదా బ్యాటరీ ఇలా ఉంది. ఇప్పుడు మనం స్టఫ్‌ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం. తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసుకుంటున్నా. అలాగే తురిమి పెట్టుకున్న పావు కప్ పన్నీర్ని కూడా ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు బంగాళాదుంపలను కూడా వేసుకుంటున్నా. ఇందులో కొంచెం కారంని యాడ్ చేస్తున్నా. మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని తీసి నేను పక్కన పెట్టుకుంటున్నా. దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటరీని ఇలా వేసుకోవాలి. దోశని ఫాస్ట్గా కాకుండా ఇలా నెమ్మదిగా తిప్పాలి. దోశ కొంచెం వేడయ్యాక మనం రెడీ చేసుకున్న ఈ స్టఫ్ని ఇలా దోశ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా దోశ మొత్తానికి స్ప్రెడ్ అయిన తర్వాత నేను ఇందులో కొంచెంగా బటర్ వేస్తున్నాను. ఇలా బటర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత దోశ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాలనివ్వాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తిప్పి వేసుకోవాలి. మన దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ ఫైనల్గా దోశ రెడీ అయిపోయింది.
ఇదే అనమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. పెసరట్టు, క్యారెట్, పన్నీర్ దోస. అదనమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. మా అమ్మాయి హలో చెప్తుంది. హలో హలో సే హలో. హలో చెప్పనా? హలో హలో చెప్పు. ఇప్పుడు చెప్పావు కదా, హలో చెప్పు. హలో చూసారా? హలో నమస్తే చెప్పు. నమస్తే ఇక్కడ చూడు. నమస్తే. వావ్ థ్యాంక్ యూ. అదనమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. ఇక మా తేజుని స్కూల్కి పంపించాలి రెడీ చేసి. మా వైష్యుకి కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.